ఢిల్లీ పేలుడు కేసులో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి నిఘా సంస్థలు. విచారణలో మేడం సర్జన్, D6 లాంటి పదాలు వెలుగులోకి వచ్చాయి. ఫరీదాబాద్లో అరెస్టైన 43ఏళ్ల డాక్టర్ షాహీన్ షాహిద్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. షాహీన్ మొబైల్ చాట్లో మేడం ఎక్స్, మేడం జెడ్లతో సంభాషించినట్లు గుర్తించారు అధికారులు. నిషేధిత జైషే మహ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. వైట్ కాలర్ టెర్రరిస్టులు 6 నగరాలు లక్ష్యంగా D6 మిషన్ కు ప్లాన్ చేసిందని విచారణలో గుర్తించారు అధికారులు. జమ్మూ కశ్మీర్, ఫరీదాబాద్ లో అరెస్టు చేసిన ఉగ్ర అనుమానితులను విచారించగా నిజాలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి. మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఢిల్లీ పేలుళ్ల కుట్రలో మదర్ ఆఫ్ సైతాన్ గా పిలిచే ఫార్ములాపై అప్డేట్స్ ఏంటి? అంటే ఢిల్లీ పేలులలో గతంలో 2015, 16, 17లో ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో యూజ్ చేసినటువంటి TATPని కూడా ఈ ఎర్రకోట వద్ద జరిగిన పేలులలో ఉపయోగించినట్టుగా ఇప్పటికే దర్యాప్తు సంస్థలు గుర్తించి, అయితే దర్యాప్తులో ముందుకెళ్ళిన కొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు బాంబు పేలుల్లో చనిపోయిన ఉమర్ నబీ ఇందులో కీలకంగా ఉన్నాడని తెలిసింది. అదేవిధంగా ఇతని వెనుక ఆ ఉగ్రవాద సంస్థలు ఉండి ఇవన్నీ కూడా నడిపించాయని అందరం అనుకున్నాం. అయితే ఆ ఉగ్రవాద సంస్థలు ఉండడంతో పాటు ఏదైతే మనం ఇప్పుడు వైట్ కాలర్ టెర్రరిజంగా మాట్లాడుతున్నామో, ఈ ఏదైతే ఆపరేషన్ వెనుక మొత్తం కూడా పూర్తిగా డాక్టర్లే ఉన్న నేపథ్యంలో ఇందులో షాహీన్ షాహిద్ కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం మాడ్యూల్ ఏదైతే ఈ D6కు సంబంధించి, అంటే 6 నగరాల్లో పేలులకు సంబంధించి ఏదైతే కుట్ర చేశారో ఆ కుట్ర మొత్తానికి కూడా షాహీన్ షాహిద్ ఎవరైతే మేడం సర్జన్గా పిలుస్తారో ఆమెనే కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఈమె నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి డిజిటల్ ఫైల్స్లో కానీ డైరీల్లో కానీ కీలక అంశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఆపరేషన్ కోసం అంటే ఎవరిని నియమించుకోవాలి, ఎవరితో డబ్బు రవాణా చేయించాలి, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనేది ఎట్లా ఉండాలి, ఈ అంశాలన్నింటిలో కూడా ఈ షాహీన్ కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన తర్వాత షాహీన్ తండ్రి కూడా ఒక మాట అన్నారు. ఆమె పేరు షాహీన్ అని అంటున్నారు, షాహీన్ షాహిద్ ఆమె పేరు. షహీద్ అని చిన్నప్పుడే పెట్టామంటే ఆమెను అమరత్వం కోసమే నేను తయారు చేశాను అన్నట్టుగా వాళ్ళ తండ్రి కూడా మాట్లాడిన సందర్భం మనం చూసాం. అయితే ఈ కేసులో దర్యాప్తులో ముందుకు వెళ్ళిన కొద్దీ ఇప్పటికే TATP ఎంత ప్రమాదకరమో, అంటే అమోనియం నైట్రేట్ను పేల్చాలి అంటే డిటోనేటర్లు అవసరం ఉంటుంది, కానీ అట్లాంటిది అవసరం లేకుండానే కేవలం అధిక వేడి తగిలినప్పుడు నేరుగా పేలిపోయేటువంటి అవకాశం ఉన్న TATPని ఇందులో ఎర్రకోట వద్ద జరిగినటువంటి పేలులో ఉపయోగించారు. ఇప్పుడు అందులో లభిస్తున్నటువంటి ఆధారాలన్నిటి కూడా దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తుండగా షాహీన్ షాహిద్ కీలకంగా వ్యవహరించింది. దీనికి సంబంధించి జైషే మహ్మద్ కానీ, అన్సార్ భగవత్ ఉల్ హింద్ అనేటువంటి సంస్థ ఈమె వెనకాల ఉన్నట్టు, ఇవన్నీ కూడా నిషేధిత సంస్థలు, ఇవన్నీ కూడా ఈమె నడిపించినట్టు తెలుస్తుంది. ఈమె ఎవరైతే ఉగ్రవాద కార్యకలాపాల కోసం నియామకం చేపట్టారో అందుకు సంబంధించినటువంటి నియామకాల్లో కానీ లేకపోతే డబ్బు సేకరణలో కానీ సమాచారం ఈ 3 అంశాల్లో షాహీన్ కీలకంగా వ్యవహరించిన తెలుస్తోంది. ఇందుకోసం గతంలో 2014 వరకు ఆమె పనిచేసినటువంటి GVSM మెడికల్ కాలేజ్లో ఈమె విధులు నిర్వహించినప్పుడు ఆమె తన భర్తతో విడిపోయినట్టుగా తనకున్నటువంటి బాబుని తీసుకొని కాలేజీకి వచ్చేదని, అందరితో చాలా హుందాగా ఉండేదని, లేకపోతే మృదు స్వభావిగా ఉండేదని, ఎవరితో ఎట్లాంటి గొడవలు లేవని, ఇట్లాంటి అంశాల మీద కూడా అక్కడున్న ఈ దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తుండగా ఆమె గురించి చెప్పుకొస్తున్నారు. అంటే సౌమ్యంగా ఉంటూనే తనకు కావాల్సినటువంటి పనిని నెరవేర్చుకునే విధానాన్ని ఈమె అక్కడ అవలంబించినట్టు తెలుస్తుంది. ఆ క్రమంలోనే 2013 వరకు అక్కడ పనిచేసి అక్కడ నుంచి ఆమె లెఫ్ట్ అయిపోయింది. ఆ తర్వాత 2014లో మళ్ళీ జాయిన్ అవుతానని చెప్పినా కూడా ఎక్కడ కూడా ఆమె మళ్ళీ విధులకు హాజరు కాలేదు. ఒక్కసారిగా అకస్మాత్తుగా ఆమె విధుల నుంచి వెళ్ళిపోవడంతో 2021లో ఆ కాలేజీ నుంచి ఆమెను విధుల నుంచి తొలగిస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. అంటే ఇన్ని సంవత్సరాల పాటు ఆమె ఎక్కడుంది, ఏం చేస్తుందనే అంశం మీద ఎవరికి అవగాహన లేదు. పూర్తిగా ఈ ఏదైతే D6 మాడ్యూల్ను ఆమె నిర్మాణం చేసిందో దానికోసం అవసరమైనటువంటి రిక్రూట్మెంట్ కానీ, డబ్బు సేకరణ, ఇవన్నిట్లో కూడా ఆమె కీలకంగా వ్యవహరించింది. దానికోసం ఉమర్ నబీని కానీ ఇంకా మిగిలిన సభ్యులందరినీ కూడా నియమించుకుంటూ దానికి సంబంధించిన ఆపరేషన్ చేపట్టేందుకు ఒకేసారి 6 నగరాల్లో పేలుళ్లను చేసేందుకు కూడా ఆమె ప్లాన్ చేసిందని, ఈ ప్లానింగ్లో కూడా ఈమెనే కీలకంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి
తుది అనుమతి ఏదైతే మనకు డిసెంబర్ 6న చేపట్టాలనుకున్న పేలులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందో దానికి గ్రీన్ సిగ్నల్ కోసం ఈ గ్రూప్ సభ్యులందరూ కూడా టర్కీలో కూడా పర్యటించినట్టుగా తెలుస్తోంది. అక్కడ అంకారాలో దాదాపు 2 వారాల పాటు ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఐఎస్ఐ హ్యాండ్లర్తోని అక్కడ వాళ్ళు సంభాషించినట్టు తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా హ్యాండ్లర్గా ఈ ఐఎస్ఐకి అనుబంధంగా ఉన్నటువంటి హ్యాండ్లర్తో వీళ్ళు మాట్లాడి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే అది మన ఇంటెలిజెన్స్ సంబంధించి ఉన్నటువంటి సమాచారంతో ఫరీదాబాద్ కానీ జమ్మూ కాశ్మీర్లో కానీ ఏవైతే పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారో ఆ తర్వాత వీళ్ళ ప్లానింగ్ అనేది కూడా ఒక రకంగా మధ్యలో డిస్టర్బ్ కావడంతో ఒక్కసారిగా వీళ్ళకి ఏం చేయాలనో అర్థం కాని సిచ్యువేషన్లో అదేవిధంగా అదే సమయంలో మన పోలీసులు కూడా వీళ్ళను అదుపులోకి తీసుకోవడంతో కొంతమంది ఉగ్ర అనుమానితులు అదుపులోకి తీసుకోవడంతో ఈ విషయం అంతా కూడా బయటకు వచ్చింది. ఇప్పటికే దీని గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ 6 నగరాల్లో ఒకేసారి పేలుడు సంభవించి ఉంటే కనుక చాలా ప్రమాదం జరిగేది, చాలామంది ప్రాణాలు కోల్పోయేవారని కూడా చర్చించుకున్నారు. అయితే దీన్ని ఛేదించడంలో జరిగినటువంటి చిన్న డిస్టర్బెన్స్తోని దీన్ని ఛేదించినట్టుగా తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి సమాచారంతో కొన్ని చోట్ల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో వీళ్ళు అనుకున్నటువంటి ప్లానింగ్ అనేది వాళ్ళు అప్లై చేయడానికి వీలు లేకపోయింది. దీంతోనే మనకు ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడుకు సంబంధించి కూడా ఉన్నటువంటి పేలుడు పదార్థాలు వేడికి అవి ఒక్కసారిగా పేలడంతో అక్కడ ప్రమాదం జరిగినట్టుగా ఇప్పటికే దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అయితే దీని వెనకాల జైషే మహమ్మద్తో పాటు ఇతర నిషేధిత ఉగ్రవాద సంస్థలు ఉండి పనిచేస్తున్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి వీళ్ళకు కొంత ప్లానింగ్ కానీ అదేవిధంగా ట్రైనింగ్ కూడా ఇచ్చినట్టుగా మనకు దర్యాప్తు సంస్థల వాళ్ళు చేస్తున్న విచారణలో వెలుగులోకి వస్తుంది. అయితే ఇప్పటికే దర్యాప్తు సంస్థలు ఇందులో లోతుగా వెళ్తున్నాయి. ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు, ఇంకెంతమంది దీనికి సహకరించరు, గతంలో వీళ్ళు పనిచేసినటువంటి మెడికల్ కాలేజీలో కానీ చదువుకున్న సమయంలో కానీ వీళ్ళకు ఎవరెవరు సహకరించారు, వీళ్ళెవరెవరికి హెల్ప్ చేశారు, ఈ అంశాలన్నింటి మీద కూడా లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే వరుసగా అరెస్టులు కూడా చేసుకుంటూ వస్తున్నారు. మరికొంతమంది ఇటీవలనే మరికొంతమంది వైద్యులను కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళను కూడా విచారిస్తున్నారు. అదేవిధంగా ఫరీదాబాద్ జమ్మూ కాశ్మీర్లో ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ దగ్గర లభించిన సమాచారంతోనే ఈ మొత్తం ప్లానింగ్లో కూడా ఈ షాహీన్ కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. ఆమె దగ్గర కూడా డైరీలు స్వాధీనం చేసుకున్నారు, డిజిటల్ ఫైల్స్ కూడా తీసుకున్నారు. ఆమె కొన్ని కోడ్ లాంగ్వేజ్ కూడా పదాలు కూడా బయటకు వస్తున్నాయి. మేడం సర్జన్ అని, D6 అని ఇట్లాంటి పదాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ ఏదైతే పేలులకు సంబంధించినటువంటి ప్లాన్ చేశారో ఆ ప్లాన్లో భాగంగానే ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇంకా తేలాల్సిన అంశం ఏంటంటే ఈ షాహీన్ వెనక ఉండి నడిపించింది ఎవరు, జైషే మహమ్మద్ కానీ ఇతర ఉగ్రవాద సంస్థలు ఎవరు దీని వెనకాల కీలకంగా వ్యవహరించారు, వీళ్ళకి సామాగ్రి అంటే ఈ పేలుడు పదార్థాలు అన్ని కూడా వీళ్ళే తయారు చేసుకున్నారా, లేదంటే ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకున్నారా, లేకపోతే ఎక్కడి నుంచైనా అక్రమంగా తీసుకొచ్చి నిల్వ చేసుకున్నారు. ఈ అంశాల మీద ఇంకా క్లారిటీ రావాల్సింది. అయితే ఈ ఘటన జరిగే నేపథ్యంలో ఇతర చోట్ల జరగకుండా మనకు కంట్రోల్ చేయడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పింది. కానీ ఇంకా ఈ షాహీన్ సంబంధించినటువంటి ఇంకా కుట్రకోన ఏమైనా ఉందా, ఇంకా ప్లాన్ చేసింది ఏముంది అనే అంశాల మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది శ్రావంతి.